లోకంలో ప్రపంచంలో ప్రతి మనుషుడు ఏ లోకానికి వెళ్ళాలనుకుని ఆశపడుతున్నారు. వాళ్ళ ఆశలు ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అన్నది మనం గమనిస్తాం. చదవండి పై మాటలో. వాళ్ళు నిశ్చలమైన ఇలాగ చెప్పుకునేవారు తన స్వదేశమును వెతుకుచూ ఉన్నామని. ఇప్పుడు తెలిసిందా, చాలా మంది ఏం ఎదుగుతున్నారు, స్వదేశాన్ని ఎదుగుతున్నారు. కానీ ఇప్పుడు మనం ఏం ఎదుగుతున్నాం? అప్పుడున్న పెద్దలు ఏమెతికేవాళ్ళు, మన సొంత దేశం ఏది, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం తిరిగి ఎక్కడికి వెళ్ళాలి అని వెతికిలాడుతున్నారు. ఇప్పుడు వెతికిలాట ఎట్లుంది తెలుసా? ఎక్కడ ఏ స్థలాన్ని ఏర్పరచుకోవాలి, ఎక్కడ ఏ బండ్లు కొనాలి, ఎక్కడ ఎన్ని ఆస్తులు కట్టాలి, ఎక్కడ ఎంత డబ్బు సంపాదించాలి, ఎక్కడ బంగారం ఉంటుంది, ఎక్కడ వెన్ను దొరుకుతుందని దీని వెతికిలాటలో ఉన్నారు. మనది ప్రపంచం కాదు, మన ఇక్కడ రోలం కాదు. మనం ఎక్కడి నుంచి వచ్చామో పరలోకం నుంచి వచ్చాం. కాబట్టి మళ్ళీ తిరిగి ఆ పరలోకానికి చేరాలి. దానికోసం మనం విషాదపరుచుకొని మాట్లాడుకోవాలి. పరలోకానికి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా ఉంటే ఆడికి వెళ్తాము, ఏ విధంగా బ్రతికితే ఆడికి చేరుతాము, మన ఇంటికి మనం ఎప్పుడు చేరుకుంటాం, వెళ్ళి మన పిలిపి ఇప్పుడు మనం ఎప్పుడు పిలవబోతున్నాడు దేవుడు. ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకొని మన తండ్రి ఎవరో జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆయన దగ్గర కుడి పార్శ్వం నేను కూర్చోడానికి సిద్ధపరచుకోగలిగిన జీవితం మనకు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనం తిరిగి ఆ దేశానికి, ఆ ఇంట్లోకి మనం తీసుకెళ్లి కూర్చోబెట్టి ఆయన ఆనందంగా 1000 ఏళ్ల పరిపాలనలో మనం నిలబెట్టి నడిపించున్నగాక. ఆమేన్.